గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో మార్కెట్ ఈరోజు మనకి అరౌండ్ 430 పాయింట్స్ గ్యాప్ డౌన్ అవుతుందండి. సో నేను మనం చెప్పుకున్న మార్కెట్లో 51,500 పైన మన గ్యాప్ అప్ అయ్యి స్ట్రాంగ్ క్యాండిల్ అయితే అప్సైడ్ వెళ్ళొచ్చని ప్లాన్ చేశాము. సో మార్కెట్లో ఏది బయింగ్ జరిగిందో అంతా మనకు జస్ట్ బయర్స్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కింద పడే ఛాన్స్ అని చెప్పాను. సో మనకు మార్కెట్ వచ్చేసి ఈరోజు 500 పాయింట్స్ గ్యాప్ డౌన్ వచ్చేవాడికి మార్కెట్లో మనకు డౌన్ సైడ్ ఛాన్స్ ఉంటుందండి. సో మార్కెట్లో అంత ఫాస్ట్గా అయితే రికవర్ అవ్వవు ఈరోజు. సో మనకు మార్కెట్లో నెక్స్ట్ వచ్చేసి మనకు 50,800 బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 50,000 అండి. సో చూద్దాము, ఒకవేళ మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ పడంగానే డైరెక్ట్ మనకు ప్రైస్ రిజెక్ట్ అయిందంటే మనకు మళ్ళీ సెల్లింగ్ ఉండే ఛాన్స్ ఉండదండి. సో మార్కెట్లో గ్యాప్ డౌన్ అవుతుంది వాటికి. సో ఇక్కడున్న సెల్లర్స్ మళ్ళీ ఇప్పుడు ఎగ్జిట్ అవ్వకుండా మళ్ళీ పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉండే వాటికి వాటికి కిందకి పుష్ చేస్తారు. రీట్రేస్మెంట్ చూసుకొని పార్టిసిపేట్ చేస్తే బెటర్ అండి. సో నిఫ్టీలో కూడా మనకు 180 పాయింట్ గ్యాప్ డౌన్ అవుతుంది. నియర్ బై మనకు 23,150 దగ్గర మనకు గ్యాప్ డౌన్ అవుతుంది. సో మనం అన్న చెప్పుకున్నట్టు డైరెక్ట్ మార్కెట్ కిందకి వెళ్ళాలంటే ఎస్ఎల్స్ అవైలబుల్ వాటికి. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఉన్న నియర్ బై ఎవరైతే బయర్స్ ఉంటారో వాళ్ళు ఈ మూమెంట్లో ఎగ్జిట్ అయి ఉంటారు, లేదా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని ఎగ్జిట్ అయి ఉంటారు. సో జస్ట్ జరిగింది మనకు బయర్స్ని యాడ్ చేసిన తర్వాతకి మళ్ళీ పడనీకి ఛాన్స్ ఉంది వాటికి. సో అందుకని ఇప్పుడు ఎవరైతే ఇక్కడ బై చేశారో మళ్ళీ వెళ్తుంది, పైకి వెళ్తుందని సో వాళ్ళందరూ ట్రాప్ అయిన తర్వాతకి మళ్ళీ మార్కెట్ కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో సెన్సెక్స్ వచ్చేసి మనకు 800 పాయింట్స్ మనకి గ్యాప్ డౌన్ అవుతుందండి. సో ఆల్మోస్ట్ మనకు మన లో కిందనే ఓపెన్ అవుతుంది. మార్కెట్లో చూద్దాము డాగెస్ట్ పడుతుందా లేకపోతే, ఎందుకంటే చూద్దాం మార్కెట్ మన డాగెస్ట్ పడుతుందా లేకపోతే మళ్ళీ మార్కెట్ రీట్రేస్మెంట్ అయితే పడుతుందా చూద్దాం, చూసి మనం ట్రేడ్ తీసుకున్నామండి. అప్ టు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరైతే బై చేశారో వాళ్ళు ఈ మూమెంట్లో ఎగ్జిట్ అయి ఉంటారు. సో ఇక నియర్ బై బయర్స్ కూడా మ్యాక్సిమం ఎగ్జిట్ అయి ఉంటారు. సో కిందికి వెళ్ళాలంటే మార్కెట్లో బయర్స్కి ఎస్ఎల్స్ అవైలబుల్ ఉండాలి వాటికి మార్కెట్లో మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ లేదు మార్కెట్ అప్సైడ్ వెళ్ళాలంటే 51,200 పైకి వెళ్తేనే మార్కెట్ మళ్ళీ ఏమైనా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి. సో మార్కెట్ కంటిన్యూగా అప్సైడ్ వెళ్తుందండి. మార్కెట్ మళ్ళీ కింద పంపించట్లేదు, ఎందుకంటే కంటిన్యూగా అప్సైడ్ వెళ్ళిందంటే మేబీ న్యూసే కావచ్చు, లేకపోతే బిగ్ ప్లేయర్స్ అయి ఉండొచ్చు. సో మార్కెట్ రిట్రేస్మెంట్ తీసుకోకుండా పైకి వెళ్తుంది. సో 51,200 బ్రేక్ అయితే చెప్పాను కదా పైకి వెళ్తుందని, అప్సైడ్ వెళ్తాయని చెప్పాను కదా. సో ఇక్కడ మనం మార్కెట్లో ట్రేడ్ ఎంట్రీ అవుతానండి. ఇక్కడ 51,200 దగ్గర నుంచి మార్కెట్ అప్సైడ్ వెళ్ళాలి. సో కాల్ సైడ్ ఎంట్రీ అవుతానండి 51,200. సో ఎంట్రీ అయ్యాను. సో నా స్టాప్ లాస్ వచ్చేసి 51,150 అండి. 51,450 వరకు నా టార్గెట్ పెట్టుకుంటాను. సో 51,175 నా స్టాప్ లాస్ అండి. సో నాకైతే రిస్కీ ట్రేడ్ అనిపిస్తుందండి. రిస్కీ అయినా కాకుండా కానీ నాకైతే ఈ ట్రేడ్ బై సైడ్ వెళ్ళడం అనేది ఇంట్రెస్ట్ లేదు. సో మార్కెట్ మూవ్మెంట్ బట్టి తీసుకున్నాను. చూద్దాం ప్రాఫిట్ వస్తే తీసుకుంటాను, లేదంటే లాస్ వచ్చినా తీసుకుని ఎగ్జిట్ అయిపోతాను. సో ట్రెండ్ బట్టి ట్రేడ్ తీసుకున్నాండి. సో ఆప్షన్లు అయితే 1000 కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 1000 బ్రేక్ అవ్వాలండి ఆప్షన్ చార్ట్ చూస్తే మాత్రం. ఓకే లెట్స్ సీ అండి, చూద్దాం టార్గెట్ స్టాప్ లాస్ అనేది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మన రిస్క్ తగ్గించుకోవాలండి. ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసి 4,400 చూపిస్తుంది. ఒకవేళ మార్కెట్ డ్రాగేజ్ పడ్డా కానీ మనకు మన నో లాస్ నో ప్రాఫిట్ నుంచి ఎగ్జిట్ అయిపోదాం. ఎందుకంటే మార్కెట్ గ్యాప్ డౌన్ అయిన తర్వాతకి మార్కెట్ డ్రాగేజ్ రిట్రేస్మెంట్ అవ్వకూడదు. సో అయిందంటే సంథింగ్ ఏదో ట్యాప్ చేయడానికి అవుతుండొచ్చు మేబీ. చూసారా ప్రాఫిట్ ఎలా తగ్గిపోతుందో. సో నో లాస్ నో ప్రాఫిట్ ఎగ్జిట్ అవుతానండి. చూస్తాను మనం మంచి ఎంట్రీ అందరితో తీసుకుంటాను. సో ఇప్పుడు మార్కెట్లో నేను కాస్ట్ వస్తానండి. సో ఎగ్జిట్ అయ్యానండి. 7,000 ప్రాఫిట్ నుంచి మార్కెట్లో మనకు చాలా ఫాస్ట్గా పడిపోయింది. చూస్తాను మరి ఎంట్రీ తీసుకుంటాను. ఓకే అండి, మార్కెట్లో మళ్ళీ ఎంట్రీ అయ్యే ఛాన్స్ వచ్చింది మనకు.
సో ఎంట్రీ అవుతాను 51,300. సో ఎంట్రీ అవుతానండి. సో ఎంట్రీ అయ్యాను. సో నా స్టాప్లో వచ్చేసి 51,220 అండి. సో మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూ అప్సైడ్ వెళ్ళాలి. ఎవరైతే 51,400 దగ్గర నుంచి ఎవరైతే సెల్ చేస్తారో ఇప్పుడు వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకుంటూ అప్సైడ్ వెళ్తాను మార్కెట్. చూస్తానండి ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ టార్గెట్ ఇచ్చిన స్టాప్ లైట్ అయినా ఎగ్జిట్ అయిపోతాను. ఇదే నా లాస్ట్ ట్రేడ్ ఇక. సో మార్కెట్ ఖచ్చితంగా ఈరోజు 450 బ్రేక్ అవ్వాల్సిందండి. సో నా రిస్క్ వచ్చేసి తక్కువ తీసుకుంటాను ఈరోజు. సో 2,500 వస్తే ఎగ్జిట్ అయిపోతాను లాసు. సో 450 వచ్చేసి నా టార్గెట్ ఎగ్జిట్ అయిపోతాను. సో ఎగ్జిట్ అవుతానండి. మార్కెట్లో ఎక్కువ రిస్క్ వద్దు నాకే. సో 2 సార్లు నా ప్రాఫిట్ వెళ్ళిపోయింది. సో మంచి ప్రాఫిట్ బుక్ చేసుకున్నామంటే ఈరోజు కుదరలేదు. సో మార్కెట్లో కంటిన్యూ వెళ్ళిపోద్ది అనుకున్నాను. సో మళ్ళీ ఫాస్ట్ ఇక పడిపోయింది. సో ఈరోజు నా ప్రాఫిట్ వచ్చేసి 3,300 అండి. సో సెకండ్ టైం ఎంట్రీ మంచిగా అయ్యాను కానీ మళ్ళీ మార్కెట్ డ్రాగెస్ట్గా పడేసరికి డ్రాగెస్ట్ ఏం పడలేదు. సో మార్కెట్ రీట్రేస్మెంట్ అయిన తర్వాత మళ్ళీ నా ప్రాఫిట్ కాస్ట్ వచ్చేసిందండి. మళ్ళీ పడిపోతే సార్ కంటిన్యూ పడిపోద్దని ఎగ్జిట్ అయిపోయాను. సో మార్కెట్ మళ్ళీ అప్సైడ్ వెళ్తుంది. సో ఏదైనా ప్రాఫిట్ తక్కువ వచ్చిందండి ఈరోజు. సో ఎగ్జిట్ అయిపోయాను. సో మార్కెట్లో గ్యాప్ డౌన్ అయిన తర్వాతకి మార్కెట్లో మంచి రికవరీ అయిందండి. సో 51,200 పైన బై చేసి చెప్పాను. సో మార్కెట్లో మనం ఇక్కడ ఫస్ట్ బై చేశాను. ఇక్కడ మనకు 7,000 ప్రాఫిట్ చూపించింది. బుక్ చేయలేదు. మార్కెట్ డ్రాగెస్ట్గా పడిపోయింది, అంటే ప్రీమియమ్స్లో పడిపోయింది. సో ఒకవేళ అలాగే ఉంటే నా స్టాప్ లాస్ కొట్టేది. సో మళ్ళీ ఇక్కడ రీఎంట్రీ అయ్యాను. 51,300 దగ్గర రీఎంట్రీ అయ్యాను. సో నేను అనుకున్న టార్గెట్ వచ్చింది కానీ సో 51,480 దాకా వెయిట్ చేశానండి. మార్కెట్లో అప్సైడ్ వెళ్తా అనుకున్నాను. సో మార్కెట్లో మళ్ళీ ప్రైస్ రిజెక్ట్ అవుతుంది. సో ఈ ప్రైస్ రిజెక్ట్ అవ్వడం వల్ల నా ప్రీమియమ్స్ చాలా ఫాస్ట్గా టైం డీకే అవుతున్నాయి. అందుకని ఎగ్జిట్ అయ్యానండి. సో నా టార్గెట్ వచ్చేసి ఈరోజు 51,480 ఆర్ 500 పెట్టుకున్నాను. సో ఫాస్ట్గా వెళ్ళిపోతాం కానీ మార్కెట్ వెళ్ళిపోలేదు. సో ఏదేమైనా ఈరోజు నా బ్యాడ్ లక్, నా ముందర ప్రాఫిట్ ఉన్నా కానీ బుక్ చేసుకోలేదు. సో నిన్న మన టార్గెట్ తెలిసే వాటికి ఎగ్జాక్ట్లీ మనకు 50,000 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. సో మార్కెట్ పడదు రివర్స్ అయితే తెలిసి ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. సో ఈ రోజు ఏమైందంటే మార్కెట్ కంటిన్యూ అప్సైడ్ వెళ్తుంది. సో సంథింగ్ ఏమైనా కానీ మార్కెట్లో మనకి గ్యాప్ అయిన తర్వాతకి ఈ టైప్ ఆఫ్ రిట్రేస్మెంట్ రాదండి. సో ఈ టైప్ ఆఫ్ రిట్రేస్మెంట్ వచ్చిందంటే అది ఖచ్చితంగా ఆపరేటర్స్ అయి ఉండొచ్చు. సో అందుకని మార్కెట్లో బై చేశాను. సో ఇక్కడ నుంచి మార్కెట్ 500 బ్రేక్ అవుతుంది అనుకున్నాను. సో 500 వరకు పెట్టుకోవాలి టార్గెట్. 480 పెట్టుకున్నాను. సో మార్కెట్ మళ్ళీ అక్కడి నుంచే కరెక్ట్గా రీట్రేస్మెంట్ ఇచ్చేసింది. సో మళ్ళీ మార్కెట్ ప్రీమియమ్స్ అనేది చాలా ఫాస్ట్గా టైం డీక్ అవుతుందండి. సో అందుకని ఎగ్జిట్ అయిపోయాను. సో ఏదేమైనా ఈరోజు నా బ్యాడ్ లక్ అండి. సో 3,000 ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. సో ఎందుకంటే ఎక్కువ ట్రేడ్ చేయను ఈరోజు. యాక్చువల్లీ 7,000 దాకా వెళ్ళింది ప్రాఫిట్, 7,500 దాకా వెళ్ళింది. చూసే ఉంటారు. సో చాలండి, ఎక్కువ ఆశపడి ఇక ఈ రోజుకి తింటే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా లైవ్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.